హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయతో పకోడా చెబుతున్నాను. ఎలా చేయాలో చూస్తాం. చూడండి, బెండకాయలు తీసుకున్నాను పావు కేజీ. అట్లా చిన్నకాయలు తీసుకోవాలి, నేతకాయలు. దాంట్లోకి ఉండే మసాలా, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా, శనగపిండి, అది తాలిపవరు, తగినంత సాల్టు, ఇవన్నీ మనకు కావాలి దీంట్లోకి. హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ నచ్చినట్టు మా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ చూస్తూనే ఉండండి, పూర్తిగా చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది. ఆ మాదిరి బెండకాయలు నేను కోసుకొని ఇప్పుడు దాంట్లో వేసుకున్నాను. కలుపుకోవాలి. అమ్మ సన్నగా కోసుకోవాలండి. దాంట్లో ఉండే గింజలు తీసేయాలి. తీసేసి ఆ మాదిరి నేను అన్నీ ఆ మాదిరి పోసినాను. ఇప్పుడు మనం శనగపిండి వేస్తున్నాను. గరం మసాలా వేసాను. ఇప్పుడు మనం కాన్ఫ్లవర్ వేస్తున్నాను. ఈ పకోడా సాయంత్రం వానబడేటప్పుడు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. మామూలు పకోడా మాదిరి ఉన్నది, ఇది కొంచెం బాగా గట్టిగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసినాను, తగినంత. మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక్క ముక్క కొట్టినాం కదా, వేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. పొడి పొడిగా ఉండాలి కదా పకోడా. ప్లీజ్ మా ఛానల్ నచ్చినట్టు మా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కరింపాకు వేసాను. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మనం కలుపుకుందాము. కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేసుకోవద్దు వాటర్. బెండకాయలోనే ఉంటుంది కదా ఆ బంకుడు, బంక ఉంటాయి కాబట్టి అదే సరిపోతుంది. కొంచెం వేసుకోవాలి వాటరు. కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం మొత్తం కలిపి పెట్టాను. చూడండి, ఆ మాదిరి కలుపుకోవాలి. ఆ మాదిరి అట్టే ఉంటాయి బెండకాయలు పొడుగ్గానే. పొడి పొడిగా ఉండాలి బెండకాయలు. కలిపి పెట్టేసాం కదా, మనము ఆయిల్ పెట్టేసినాము. ఆయిల్ వీటికి సింపుల్ అండి. బెండకాయలతో వెన్న పకోడా చేసుకోవచ్చు ఇంట్లో వాటితోనే, ఏ ఖర్చు లేకుండా. మార్కెట్కి పోయి ఈ షాప్లో తెచ్చే బదులు ఇక్కడ చేసుకోవచ్చు ఇంట్లో. కొంతసేపు కదా, 10 నిమిషాల కల్లా అయిపోతుంది పకోడా. ఇప్పుడు మనం నూనె వేస్తున్నాను. నూనె వేసుకోవాలి ఇంత విడివిడిగా. చూపించినట్టు వేయండి. కామెంట్లు పెట్టండి ప్లీజ్. మొత్తం వేసేసాము. బాగా కాగాలి, ఇది కరుం కరుం అంటుంది. బెండకాయ ఆరోగ్యం కూడా కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఆ మాదిరి వేగింది. ఇప్పుడు మనం తీసుకోవాలి ప్లేట్లోకి. చూసారా, బాగా వేగింది కదా.
చూడండి ఏమది ప్లేట్లో వేస్తున్నాను. పకోడా అయితే సింపుల్ అండి. వీడియో మాత్రం చూడకుండా కట్ చేయొద్దు, చూడండి పూర్తిగా ప్లీజ్. తెలియని వాళ్ళు ఉంటే చేయండి ప్లీజ్. ఆ మాదిరి బెండకాయ పకోడా రెడీ. మనం నోట్లో వేసుకుంటే కరం కరం అని ఉంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు, తక్కువ ఖర్చుతో. బెండకాయ కూడా బాగా వేగిపోయింది. నేను అన్ని పకోడా పెట్టున్నాను, కాకరకాయ, తోటాకు అన్ని పకోడాలు పెడుతున్నాను. చూడండి వీడియో మటుకు అంతా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.